హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన అందరికీ రక్షకుడు, అందరికీ దేవుడైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము మనల్ని సరిచేయను, దేవుని వాక్యం మనల్ని దేవునికి దగ్గరగా నడిపించును. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నుంచి గొప్ప అద్భుతములను, ఆశ్చర్యకార్యములను ఆశించండి, అవి మీకు దొరకను. హల్లెలూయా. దేవుని వాక్యములకు మనం వెళదాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండును. హల్లెలూయా. దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? ఈ దేవుని ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. దేవుని ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకొనదు. మత్తయి 26వ అధ్యాయము 20వ వచనములో చదువుదాం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నప్పుడు ఆయనకి తెలుసు, వారిలో ఒకడు యూదా ప్రభు యేసుక్రీస్తు వారిని పట్టించడానికి ఇతరులతో చేయి కలిపి డబ్బుల కొరకు ఆశపడి ప్రభువుని పట్టించటానికి తయారుగా అయ్యాడని ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఏమన్నారంటే, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఇంకా లూకా 22వ అధ్యాయము 47-48 వచనములో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన వద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనెను. హల్లెలూయా. తన శిష్యులలోనే ఒకడు తనకు అపకారం చేయుచున్నాడు. తన శిష్యులు ఎంతో ప్రేమించి తనతో పాటు ప్రభు యేసుక్రీస్తు వారితో కూడా కలిసి ప్రయాణించి ఆయనను అనుసరించి ఆయన చేసిన అద్భుతములు చూసి, ఆశ్చర్యకార్యములు చూసి, ఆయన చూపించిన ప్రేమను చూసి పొందుకొని, ఇంకా ఆయన పెట్టిన భోజనం, ఆయనతో కలిసి భోజనం చేసి, ఆయనతో కలిసి మంచినీళ్ళు తాగి, ఆయనతో కలిసి అనేక ప్రాంతములకు ప్రయాణించి, అనేక ప్రాంతముల్లో ఆయనతో కలిసి ఉండి, ఆయనను వాడు డబ్బుల కొరకు ఆశపడి ప్రభు యేసుక్రీస్తు వారిని పట్టించటానికి ఆయనను భటులకు, అక్కడున్న రోమీలకు అప్పగించడానికి వాడు డబ్బులకు ఆశపడి పాపము చేశాడు. ప్రభు యేసుక్రీస్తు వారికి తెలుసు, వీరిలో యూదా అనేవాడు నన్ను పట్టించబోతున్నాడు, నేను శ్రమలు అనుభవించవలసిన సమయం వచ్చుచున్నది. ఆయనను, ఆయన అపకారమును, వాడు చేసిన అపకారాన్ని మనసులో ఉంచుకోలే. ఆయనలో ఉన్న ప్రేమ వాడు చేసిన అపకారాన్ని మనసులో ఉంచుకోలే. వాడు ఈయన్ని పట్టి, యూదా ప్రభు యేసుక్రీస్తు వారిని పట్టించడానికి ముందుకు వచ్చి తన భటులతో, తన సైనికులతో ఏమని చెప్పాడంటే, నేను ముందుగా వెళ్ళి ప్రభు యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకుంటా, అతనే యేసు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు, అతన్ని మీరు పట్టుకోండి అని చెప్పాడు. కాబట్టి వాడు చెప్పిన మాట ప్రకారము ప్రభు యేసుక్రీస్తు వారిని పట్టించడానికి వాడు ముందుగా నడిచి వస్తుండగా, అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూడండి. యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? ఇప్పటి వరకు నాతో కలిసి తిరిగావు, నాతో కలిసి భోంచేసావు, నాతో కలిసి నీవు ప్రయాణించావు, నేను ఏ తింటే నీకు అది పెట్టా, నేను ఎక్కడుంటే నేను అక్కడ ఉంచా,
నేను చేసిన అద్భుతములు చూసావు, అయినా నీవు నన్ను పట్టిస్తున్నావు, అయినా నీవు నాకు శిక్ష వేయిస్తున్నావు, నిర్దోషిని నీవు చంపుతున్నావు అని ఆయనకి తెలిసిన ఆ యూదా గురించి ఏమీ అనకుండా, యూదా నీవు నన్ను పట్టిస్తున్నావా, నన్ను ముద్దు పెట్టుకుని వారికి పట్టిస్తున్నావా? దేవుని ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రేమ అపకారమును ఉంచుకోదు, మనస్సులో ఉంచుకోదు. అందుకే వాడు చేసిన అపకారమును ఆయన మనసులో ఉంచుకోకుండా ఆయనను ఇంకా ప్రేమతోనే అన్నారు, యూదా నీవు నన్ను మనుష్య కుమారుని పట్టించుచున్నావా? అమ్ముడుపోయావా? నీవు డబ్బుల కొరకు అమ్ముడుపోయావా? నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా. అమ్ముడుపోయావా? నన్ను పట్టిస్తున్నావా? ఆయన దేవుని ప్రేమ, ఆయనలో యేసులో ఉన్న ప్రేమ అమూల్యమైనది, స్వచ్ఛమైనది, నిష్కపటమైనది, నిర్దోషమైనది, అది అతి పవిత్రమైనది. కాబట్టి యేసులో ఉన్న ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు అపకారాన్ని మనసులో ఉంచుకోరు. ఇంకా ముందుకు చదివితే, ఇంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగనరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాడు. హల్లెలూయా. అపకారమును మనసులో ఉంచుకొనదు దేవుని ప్రేమ. కాబట్టి అలాంటి ప్రేమతో మీరు నిండి ఉండాలని ప్రభు యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. అందుకే ఆయన దానికి ఒక మార్గమును కూడా ఏర్పరిచారు మీ కొరకు. తనలో ఉన్న ప్రేమ మీలో కూడా ఉండాలని ఆయన ఒక మార్గమును ఏర్పరిచారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ మార్గము ఏమిటి? ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. నీ పొరుగువానికి ప్రేమ కీడు చేయదు. ఇంకా 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనంలో, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యంగా ఒకరికొకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ, నీలో ఉన్న దేవుని ప్రేమ, నీలో ఉన్న యేసు ప్రేమ అనేకమైన పాపములను కప్పును, అనేకమైన పాపములను కప్పును. కావున దేవుని ప్రేమతో నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ సంఘము నీవు నింపబడినప్పుడు ఆ యొక్క ఆనందము, ఆ సంతోషము వేరుగా ఉంటుంది. ఆ యొక్క శాంతి, సమాధానము వేరుగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇంకా దేవుని ప్రేమ అమర్యాదగా నడవదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని ముందు అమర్యాదగా నడవదు. అంటే దేవుని ముందు నువ్వు ఎంత భక్తివంతంగా ఉండాలి, ఎంత భక్తితో నిండి ఉండాలి అని దేవుని ప్రేమ నీలో నుంచి నీకు నేర్పిస్తుంది. ఆ దేవుని ప్రేమ యేసు ప్రేమతో నీవు నింపబడి ఉంటే నీవు ఆరాధన ఏ విధంగా చేయాలి అని నీవు నీ మనస్సులో, నీ మనస్సాక్షి నీకు సహాయం చేస్తుంది. ఆరాధన ఏ విధంగా చేయాలి, స్తుతి గీతములు ఏ విధంగా పాడాలి, ఆయన ముందు ఏ విధంగా నిలబడాలి. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకమునకు రక్షకుడు. మరి ఆయనను ఆయనే చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే ఆదియు, నేనే అంతము, నేనే అల్ఫయు, నేనే ఒమేగాయు, నేనే మొదటి వాడను, నేనే చివరి వాడను. కాబట్టి సర్వలోకమునకు సర్వశక్తివంతుడైన ఆయన ముందు నీవు ఏ విధంగా నిలబడాలి, అసలు ఆయనను నీవు పిలిచే విధానం ఎలాగ ఉండాలి, ఆయనను పిలిచే విధానము నువ్వు ఎలాగ ఉండాలి. పిచ్చి పిచ్చి మాటలు ఉపయోగించి, నీకు తెలిసి తెలియని జ్ఞానమును ఉపయోగించి, ఒకవేళ నీవు ఆయనను దుఃఖపెడుతున్నావేమో నిన్ను నీవు పరీక్షించుకో. నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా, నీ యొక్క శరీర క్రియల ద్వారా, నీ యొక్క నీలో ఉన్న ఆ చెడు కార్యముల ద్వారా ఆయన ముందు నీవే విధంగా నిలబడుతున్నావు, ఏ విధంగా ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేసేటప్పుడు నీవు ఎలా ఉంటున్నావు,
ఇంకొక వైపు నీ మనసు లోక సంబంధమైన వాటికి అతుక్కుని ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వదిలిపెడతారా, ఎప్పుడు వెళదామా, ఎప్పుడు వెళ్ళి మళ్ళీ లోకమాన్యంలో ఇరుక్కుపోదామా, ఎప్పుడు మళ్ళీ దాసులుగా వెళదామా, నీ హృదయము నీ మనస్సు ఈ లోక మాలిన్యం వైపు ఆలోచిస్తున్నాయా అని నీకు తెలుసు. ఆయన ముందు నిలబడి నీవు ఆరాధన చేస్తున్నప్పుడు నీ మనస్సు నీ హృదయము ఎలాగ ప్రవర్తిస్తున్నాయి? ఆయనకి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనస్సు నీ హృదయం ఎలాగ ప్రవర్తిస్తున్నాయి? ఆయన ముందు అసలు నీవు మోకరిస్తున్నావా, లేదా ఆయన ముందు నువ్వు నమ్రతగా నిలబడి ఉంటున్నావా, లేదా తెలిసి తెలియని దావీదు, ఇందులో దేవుని వాక్యం ఏమని రాసి ఉంటే, నీవు దావీదు వలె అనేకమైన వాద్యములను పెట్టుకొని నీవు నాట్యము చేయుచున్నావు, కానీ నీ యొక్క వాద్యములు దేవునికి అసహ్యమై ఉన్న, నీ నాట్యము దేవునికి అసహ్యమై ఉన్నదని ఆమోస్ గ్రంథంలో స్పష్టంగా రాసి ఉంది. కాబట్టి నీ యొక్క నాట్యము, నీ యొక్క నడక, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క మాటలు, నీ యొక్క పాటలు, నీ యొక్క ఆరాధన, ఇది దేవుని ముందు ఏ విధంగా ఉండాలి అని నీకు దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటే నీకు తెలుస్తుంది. అసలు దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి అనే విషయం కనుక నువ్వు తెలుసుకుంటే నీ జీవితం మారినట్టే. దేవుని యందు ప్రేమ లేకుండా, దేవుని ప్రేమ నీలో లేకుండా, నీకు ఇష్టం వచ్చిన విధంగా నువ్వు ప్రవర్తించి, నీకు ఇష్టం వచ్చిన విధంగా నీవు ప్రార్థన చేసుకుని, నీకు ఇష్టం వచ్చిన విధంగా నీవు ప్రవర్తించి దేవుణ్ణి కించపరుస్తున్నావేమో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. హల్లెలూయా. దేవుని ప్రేమ అమర్యాదగా నడవదు. ఏ విధంగా అంటే దేవుని ముందు నీవు ఏ విధంగా అమర్యాదగా ఉండకూడదో దేవుని ప్రేమ నిన్ను హెచ్చరిస్తుంది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. కావున దేవుని ప్రేమ నీలో ఉంటే అమర్యాదగా ప్రవర్తింపదు. దేవుని ముందు కానీ, నీకంటే పెద్దవారైన వ్యక్తుల ముందు కానీ, నీకు బోధించు సేవకుల ముందు కానీ నీవు అమర్యాదగా ప్రవర్తింపవు. నీ ప్రవర్తన అది శరీర సంబంధమైనదిగా ఉండకూడదు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఉండాలి. నీవు ఎప్పుడైతే శరీర సంబంధమైన వ్యక్తిగా ఉంటావో సేవకులను నీవు గౌరవించలేవు, సేవకులను నీవు ప్రేమించలేవు. వాళ్ళని నువ్వు ఏకవచనంతో పిలవటమా అంటే నీకు అసలు భయభక్తి అనేది ముందు నీకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు శరీర సంబంధమైన వ్యక్తిగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉంటావో అంటే ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తి అని నీకు ఈ దేవుని ప్రేమ నీలోకి ఏ విధంగా వస్తుంది? ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను పంపించు వానిని అంగీకరించువాడు నన్ను అంగీకరించును, నన్ను అంగీకరించిన వాడు నా తండ్రిని అంగీకరించు. నేను ఎవరిని పంపుదునో వానిని అంగీకరించువాడు నన్ను అంగీకరించు. ఎవరిని ఆయన పంపుతున్నారు నీ దగ్గరికి? యోహాను గ్రంథము 14వ అధ్యాయము 17-18 వచనములో, నేను మీ వద్దకు వేరొక ఆదరణకర్తను ఎల్లప్పుడూ మీతో ఉండుటకు తండ్రిని వేడుకొని మీ వద్దకు పంపెదను. ఈ లోకము ఆయనను ఎరుగదు, చూడలేదు, ఆయనను మీరు చూసెదరు, ఆయన మీతో కూడా ఉండెదరు, మీలో కూడా ఉండెదరు. కాబట్టి నేను ఎవరిని పంపెదనో వారిని స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగునని ప్రభు యేసుక్రీస్తు వారు యోహాను 13వ అధ్యాయంలో ఆయన స్పష్టంగా పలికారు. కాబట్టి ఆయన నీ వద్దకు ఎవరిని పంపిస్తున్నారు? ఆయన తన పరిశుద్ధాత్మను నీ వద్దకు పంపిస్తున్నారు. ఆయన పరిశుద్ధాత్మ ఆదరణకర్త సత్యమగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును.
సత్యమగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోకి నడిపించను. మరి ఆయన పంపించుచున్న ఆ వ్యక్తిని నీవు వద్దంటున్నావు అంటే నీవు దేవుని ప్రేమని నీవు వద్దంటున్నావు. ఆ దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ దేవుని ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు, దేవుని ప్రేమ అమర్యాదగా ప్రవర్తింపదు. మరి ఆ దేవుని ప్రేమ నీలోకి ఏ విధంగా వస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా రాసి ఉన్నది ఏమిటంటే, దేవుడు తన ప్రేమను తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయముల్లో కుమ్మరించను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నిష్కపటమైన ప్రేమను మనలో ఉంచెను. కాబట్టి ఆ నిష్కపటమైన ప్రేమ, ఆ పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, డంబము లేని ప్రేమ, కోపము లేని ప్రేమ, అపకారమును మనసులో ఉంచుకొని ప్రేమ, అమర్యాదగా నడువని ప్రేమ, అది నీలోకి వచ్చును. ఆత్మఫలములేమనగా నీకు తెలుసు. ఇప్పటికి 10 సార్లు 15 సార్లు చదివే ఉంటావు, వినే ఉంటావు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇంకా ఇలాంటివి. అంటే అందులో మొదటిగా ఉన్నది ప్రేమే. ఈ ప్రేమ ఆత్మఫలములు. ఈ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మకు చెందినది. ఈ ప్రేమ యేసు ప్రేమ ఆయన ఆత్మకు చెందినది. కాబట్టి ఎప్పుడైతే నీవు స్వాగతించి నీ శరీరమును ఆయనకు దేవాలయంగా చేస్తావో, మీరు ఎరుగురా మీ జీవము గల దేవునికి ఇది దేవాలయం అని మీ శరీరమును. కాబట్టి ఎప్పుడైతే నీవు దేవునికి సమర్పించుకుని నీవు సజీవ యాగముగా ఈ దేహమును దేవునికి సమర్పిస్తావో, ఆయన నిన్ను నీ పాపములను క్షమించి నీటితో కడిగి పయనించి లోపల నుంచి ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను అన్న వాగ్దానముతో నీళ్ళు లోపల నుంచి కడిగి లోపల బయట కూడా ఇది పరిశుద్ధపరచబడేది. కాబట్టి దేవుడు తన పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో లోపలను బయటను కూడా పూర్తిగా బంగారమును వెండిని ఏ విధంగా శుద్ధి చేస్తారో ఆ విధంగా శుద్ధి చేసి ఇది జీవము గల దేవునికి దేవాలయముగా మారినట్లు ఆయన మార్గము కల్పించారు, ప్రణాళిక చేశారు. నువ్వు ఆ ప్రణాళికను నువ్వు తోసివేస్తున్నావు అంటే నువ్వు యేసు ప్రభువుని తోసివేసినట్టే. ఆయన పంపిస్తున్న వ్యక్తిని వద్దు అంటున్నావు అంటే ఆయన వద్దన్నట్టే. నువ్వు ఆయన పంపిస్తున్న వ్యక్తిని నమ్మటం లేదంటే యేసు ప్రభువుని నమ్మనట్టే. మరి ఆయనే కదా చెప్పింది, నేను ఎవరిని పంపించదనో వారిని స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టు. హల్లెలూయా. నీ గురించి చెప్పట్లా, ఆయన తన పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నారు. నీ గురించి వేరే వాక్యంలో ఏమని చెప్పారంటే, మిమ్ములను స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టు అని చెప్పారు స్పష్టంగా. మిమ్మును స్వీకరించినాడు. ఇందులో ఏమని చెప్పారంటే, నేను ఎవరిని పంపేదనో వారిని స్వీకరించిన వాడు నన్ను స్వీకరించి. అంటే ముందుగా నీవు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే నీవు స్వీకరిస్తావో, ఎప్పుడైతే ఈ దేవునికి జీవము గల దేవునికి దేవాలయంగా ఈ శరీరాన్ని మారుస్తావో, దీనిలో ప్రభు యేసుక్రీస్తు వారు నివసిస్తారు తన ఆత్మ ద్వారా. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను స్వీకరించి నిన్ను లోపలికి రమ్మన్న వాళ్ళు నీలో ఉన్న ప్రభు యేసుక్రీస్తుని లోపలికి రమ్మన్నట్టుగా ఆయన ఆత్మ సంబంధమైన విషయంలో నీకు చెప్పారు, కానీ శరీర సంబంధమైన విషయంలో ఆయన పలకరు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి ఈ యొక్క ఆత్మ సంబంధమైన విషయముల మీద ఎక్కువగా ధ్యాస ఉంచుతాడు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపలేడు. ఎందుకనగా అవి అతనికి వెరితనముగా ఉండడు. ఏమిటి పరిశుద్ధాత్మ, ఏమిటి అన్య భాషలో, ఏమిటి ఆత్మఫలాలు, ఏమిటి ఈ యొక్క ఆత్మ వరాలు, ఇవన్నీ కూడా పిచ్చి మాటలు, ఇవన్నీ కూడా పిచ్చి వాళ్ళు చేసేవి. ఏమిటి స్వస్థతలు, ఏమిటి అద్భుత కార్యములు. ఈ యొక్క ప్రకృతి సంబంధమైన వ్యక్తి అంటే ఈ లోక మాలిన్యముతోనూ ఈ లోక మురికితోనూ శరీర క్రియలతోనూ నింపబడి వాటికి దాసులుగా ఉండేవారు, వాటి చేత బంధింపబడిన వారు ఆత్మ సంబంధమైన విషయంలో గ్రహింపలేరు. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండుటకే గాని అపరిశుద్ధులుగా అపవిత్రులుగా ఉండుటకు కాదు అని దేవుని వాక్యము రాసి ఉన్నది. నీవు పరిశుద్ధుడివైతే మన శుద్ధ హృదయం గలవారు ధన్యులు దేవుడిని చూసెదరన్న వాక్యమును నీవెందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నావు?
మరి పరిశుద్ధతను నీవు కలిగి ఉన్నావా లేవా అని నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, నీ కుటుంబానికి తెలుసు, నీ సంఘానికి తెలుసు, నీతో పాటు కలిసి ఉన్న వారికి తెలుసు. నీవు మాట్లాడే మాటల ద్వారా, నువ్వు చేసే చేష్టల ద్వారా, నీవు చేసే ప్రసంగముల ద్వారా నీ యొక్క ఫలములు ఎదుటి వారికి తెలుసు. నువ్వు ఏ విధమైన ఫలములు తెస్తున్నావని దేవునికి తెలుసు. దేవుని మనుషుల ముందు మీరు నీతివంతులుగానే ఉండదు, కానీ దేవుని ప్రేమ మీలో లేదన్న వాక్యము మనల్ని భయమును కలగచేస్తుంది. దేవుని ముందు ఏ విధంగా ఉండాలని భయాన్ని కలగచేస్తుంది. కాబట్టి దేవుని ప్రేమ నీలోకి ఏ విధంగా వచ్చును అంటే, ఆయన తన ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించును. నీవు ఆయన పంపిస్తున్న పరిశుద్ధాత్మతో నీవు అగ్ని బాప్టిస్మము పొందినప్పుడు నీకు ఆ అనుభవం కలుగుతుంది. అప్పుడు నీలో ఉన్న ప్రేమ జీవపు డమ్మాన్ని ప్రదర్శించదు. నీలో ఉన్న ప్రేమ అపకారమైన మనసులో ఉంచుకోదు. నీలో ఉన్న ప్రేమ అమర్యాదగా నడవదు. నీవు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీవు నీటిలో మునిగినప్పుడు ఏ విధమైన స్పర్శ పొందుతావో, నీ బాప్టిస్మం పొందినప్పుడు నీ పాపములను ఒప్పుకుని, పాప క్షమాపణ ఒప్పుకుని, దేవునితో కలిసి జీవిస్తానని, దేవునితో కలిసి నడుస్తానని, దేవుని వాక్యం ప్రకారం నడుస్తానని నీవు ఒప్పుకొని నీవు నీటిలో మునిగినప్పుడు నీకు ఒక స్పర్శ అంటూ కలుగుతుంది. అవి నీరు చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా అని నీ శరీరానికి. మరి అదేవిధంగా నీవు నీటిలో మునిగినప్పుడు ఒక నూతనమైన అనుభవం కలుగుతుంది. ఏమిటి ఆ అనుభవం? ఆ అనుభవం ఏమిటంటే, ప్రాచీన కాలపు స్వభావాన్ని వదిలిపెట్టి నీవు క్రొత్త స్వభావాన్ని ధరించుకుంటున్నావు. ప్రాచీన కాలపు అలవాటులను, ప్రాచీన కాలపు క్రియలకు నీవు వాటిని తీసివేసుకుని నూతనమైన స్వభావమును, దేవుని యొక్క పోలికలోకి నీవు మారుతున్నావు అని నీకు ఒక నూతనమైన అనుభవం కలుగును. పైకి లేచినప్పుడు ఒక సంతోషము, సమాధానము, ఒక నూతనమైన ఆశతో నీవు లేస్తావు. మరి అదేవిధంగా బాప్టిస్మం ఇచ్చి యోహాను చెప్పి ఉన్నాడు, నేను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చుచున్న నా వెనకబచ్చువాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్టిస్మం ఇచ్చును అని ఆయన చెప్పారు. ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇలాగో ఆజ్ఞాపించను అని అపోస్తల కార్యము 1వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది. ఏ విధంగానో, ఆయనను మీరు యెరూషలేము నుండి తిరిగి వెళ్ళక తండ్రి వద్ద నుంచి పొందిన వాగ్దానమును కొరకు మీరు కనిపెట్టుకుని ఉండుడి. యోహాను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చిన, కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్టిస్మం పొందెదరు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పిన మాటలని నువ్వు వద్దంటున్నావంటే ఆయన్నే వద్దన్నట్టు. ఆయన పంపిస్తున్న వ్యక్తిని నువ్వు వద్దంటున్నావంటే ఆయన్నే వద్దన్నట్టు. మరి ఆయన ఇస్తున్న అభిషేకాన్ని నువ్వు కాదనుకుంటున్నావంటే ఆయననే వద్దన్నట్టు. ఆయన సన్నిధే వద్దనుకున్నట్టు. నీకు తెలియదా నీ దేహము జీవము గల దేవునికి దేవాలయమని? నీకు తెలియదా నీ దేహము పరిశుద్ధాత్మకు మందిరమని నీకు తెలియదా? కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటివరకు అయితే అలాంటి అగ్ని బాప్టిస్మం యొక్క అనుభవం ఎవరైతే పొందుకోలేదో, ఇది దేవుడు ఏర్పరిచిన సమయమని గ్రహించండి. దేవుని ప్రేమ మీలోకి వచ్చును. దేవుని ప్రేమతో నిండి ఉన్నప్పుడు మీరు డంబంగా ప్రవర్తింపరు, మీరు అపకారమును మనసులో ఉంచుకోరు, అమర్యాదగా ప్రవర్తింపరు. కాబట్టి ఈ యొక్క అనేక విషయములు మీకు ఆయన మీ లోపలికి వచ్చిన తర్వాత ఆయన తన స్వరమును, పరిశుద్ధాత్మ తన స్వరమును మీకు వినిపింపచేస్తారు. నీవు ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడకూడదు అని నీవు ఆయన స్వరమును విని నడిచిన ఎడల ఆయన తన ప్రత్యక్షతలను నీ ద్వారా నిన్ను పిలిచిన పిలుపును బట్టి, నీకు ఇచ్చిన పరిచర్యను బట్టి ఆత్మఫలములు, ఆత్మవరములు అవి నీలో నుంచి బయటికి వచ్చి ఇతరులకు సహాయం చేయి, ఇతరులని బలపరచును, ఇతరులు స్వస్థపడుటకు, ఇతరులు అద్భుత కార్యములు పొందుటకు, ఇతరుల విశ్వాసములు స్థిరపడుటకు, ఇతరులు దేవుడిని మహిమపరచుటకు నిన్ను ఒక పాత్రగా ఆయన ఉపయోగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పలికిన మాటలను గుర్తు తెచ్చుకోండి. నేను వారిలో నివసించదును, వారిలో సంచరించదును అన్న వాగ్దానం ప్రకారము ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నీలో నివసించెదరు, నీలో సంచరించెదరు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పటి వరకు అలాంటి అనుభవం ఎవరికైతే కలగలేదో,
ఇది దేవుడు ఏర్పరిచిన సమయం అని మీరు గ్రహించండి. దేవునికి మహిమలు చెల్లించండి. ఇప్పటివరకు మీరు చేసిన తప్పులను, అపరాధములను, పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ పొందండి. యేసు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క అభిషేకము, నూతనమైన అభిషేకము, బంగారమును వెండిని అగ్నిలో ఏ విధంగా దహిస్తారో మీ శరీరములను ఆ విధంగా దహించి మిమ్మల్ని నూతనపరిచి దేవుని పోలికగా ఉండే నవీన స్వభావమును దయచేయు పరిశుద్ధాత్మను మీరు అంగీకరించండి. పరిశుద్ధాత్మను కోరుకోండి. హల్లెలూయా. నా నామములో మీకు ఏది అడిగినను నేను మీకు ఇచ్చేదనన్న ఆ ప్రభు యేసుక్రీస్తు మాటలను మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన నామములో ఆయననే మీరు అడగండి. ప్రభా, నీవు పంపించుచున్న పరిశుద్ధాత్మతో మమ్మలను ఏకాత్మగా చేయండి అని మీరు అడగండి. హల్లెలూయా. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునికి కర్త అయిన తండ్రి, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యంతో నీవు మాతో మాట్లాడినావు. నీ ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు. నీ ప్రేమ అమర్యాదగా ప్రవర్తింపదు. నీ ప్రేమ జీవపు డంబమును తో ఉండదు. నీ ప్రేమ త్వరగా కోపపడదు. నీ ప్రేమ అమూల్యమైనది. నీ ప్రేమ విలువైనది. నీ ప్రేమ స్వచ్ఛమైనది, నిష్కపటమైనది, పవిత్రమైనది. ఆ ప్రేమను నీవు నీ పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయముల్లో ఉంచావు. మా శరీరములను నీకు దేవాలయముగా చేసుకుని మా శరీరముల్లో నీవు నివసించుచున్నావు. జీవము గల దేవునికి దేవాలయములుగా మమ్మల్ని మార్చి ఉన్నావు. అందుకు మీకు ధన్యవాదం. ఎందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలు అనబడుదురన్న నీ మాటను గుర్తుపెట్టుకుంటున్నా. దేవా, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించుతున్న ప్రతి ఒక్కరిని మీ వద్దకు తీసుకొని వచ్చుచున్నా. ఎవరైతే ఇంతవరకు పాప క్షమాపణ పొందలేదో, ఎవరైతే మీకు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడి ప్రభా ఆ యొక్క దోషములు మీకు వారికి మధ్య కొండగా వేసుకున్నారో వారి యొక్క తప్పులను క్షమించమని ప్రార్థించి పెట్టుకుంటున్నా. వారి యొక్క చేసిన పాపములను, అపరాధములను క్షమించమని ప్రార్థిస్తున్నా. యేసు పరిశుద్ధ నామములో వారిని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నా. వారి మనస్సులను, వారి హృదయములను, వారి నాలుకలను శుద్ధి చేయమని, మీ పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో వారికి బాప్టిస్మను దయచేయమని, అన్య భాషలను వారికి దయచేయమని, అన్య భాషల్లో వారు మిమ్మల్ని ఆరాధించినట్లు, మిమ్మల్ని కీర్తించినట్లు, మిమ్మల్ని మీకు ప్రార్థనలు చేయనట్లు, మీకు కృతజ్ఞతాస్తుతులు పలుకునట్లు వారి నాలుకలను మీరు స్వాధీనపరచుకోమని ప్రార్థిస్తున్నా. మీ పరిశుద్ధాత్మను వారిలో ఉంచి మీ యొక్క పోలికలోకి వారిని మార్చమని ప్రార్థించి వేడుకుంటున్నా. మీ యొక్క శక్తి, మీ యొక్క బలము, మీ యొక్క ప్రేమ, మీ యొక్క ఆనందము, సంతోషము వారిలోను, వారి కుటుంబంలోను, వారి సంఘముల్లోనూ ఎల్లప్పుడూ నిండుగా మెండుగా ఉండినట్లు చేయమని ప్రార్థిస్తున్నా. వారందరూ కూడా నీ మహిమను పొందుకుని నీ యొక్క ప్రభావముతో వారు నడిచినట్లు వారిని ఆశీర్వదించండి. ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండినట్లు వారిని ఆశీర్వదించండి. మీ యొక్క అభిషేకంతో నింపండి. మీ పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో వారిని ముంచండి. పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో వారికి బాప్టిస్టులను దయచేసి వారి శరీర మలినత, లోక మాలిన్యము, ఈ యొక్క శరీర క్రియలను దహించి వారికి నూతనమైన క్రియలను, నూతనమైన ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా వారిని మార్చి ప్రభా మీ నామమును మహిమపరిచేవారుగా, మీ నామంను ఘనపరిచేవారుగా, పరిశుద్ధులుగా జీవించి ప్రభా మిమ్మల్ని మహిమపరిచినట్లు ఆశీర్వదించమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.